మరణమే అంతమని అనుకుంటాం, పోయిన వాళ్ళు ఇక రారని బాధపడతాం. కానీ ఇక్కడ చనిపోయిన మీ ఆత్మీయులు మన ప్రపంచంలో ఇంకా బ్రతికే ఉంటే, ఈ యూనివర్స్లో అంతమైన మీ జీవితం ప్యారలల్ యూనివర్స్లో ఇప్పుడే మొదలవుతే, అద్దంలో మీ ముఖం చూసుకున్నప్పుడు అది మీరేనా అని గ్యారంటీ ఏంటి? సరిగ్గా ఇదే సమయానికి వేరొక డైమెన్షన్లో అచ్చం మీలాగే ఉండే ఇంకొకరు మిమ్మల్ని గమనిస్తూ ఉండొచ్చు. వాళ్ళు మీ స్థానాన్ని ఆక్రమించడానికి చూస్తూ ఉండొచ్చు. మనం నివసిస్తున్న ఈ భూమి, ఈ విశ్వం ఒకటేనా? లేక మనకు తెలియకుండా మనలాంటి మనుషులు, మనలాంటి గ్రహాలు వేరే చోట ఉన్నాయా? దీన్నే మన సైన్స్ భాషలో ప్యారలల్ యూనివర్స్ అంటాం, అంటే సమాంతర విశ్వం లేదా మల్టీవర్స్ అని కూడా అంటాం. అసలు ఇది ఎలా సాధ్యం? సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఈరోజు మనం చాలా సింపుల్గా ప్యారలల్ యూనివర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మీ ఇమాజినేషన్కి కూడా అందదు. నేను మీకోసం 3 లెవెల్స్గా డివైడ్ చేసి ఇవ్వబోతున్నా. లెవెల్ 1 ఇన్ఫినైట్ స్పేస్, లెవెల్ 2 బబల్ యూనివర్స్, లెవెల్ 3 మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఇది కథ కాదు, క్వాంటమ్ ఫిజిక్స్. మనం లెవెల్ 1 చూద్దాం. స్పేస్ అనేది అనంతం, అంటే ఇన్ఫినిటీ. దానికి అంతం లేదు. కానీ మన శరీరం తయారు చేసిన ఐటమ్స్ లేదా పార్టికల్స్ మాత్రం లిమిటెడ్ గా ఉన్నాయి. మీరు పేక ముక్కలు అంటే ప్లేయింగ్ కార్డ్స్ తీసుకుంటే వాటిని ఎన్నిసార్లు కలిపినా ఎప్పుడో ఒకసారి వచ్చిన ఆర్డర్ మళ్ళీ వస్తుంది కదా. అలాగే ఈ అనంతమైన విశ్వంలో ఎక్కడ ఒక చోట అచ్చం మనలాంటి భూమి కానీ, మనలాంటి గ్రహం, మీలాంటి మనిషి ఉండి తీరాలనేది ఒక థియరీ. అదే ఇన్ఫినైట్ థియరీ. అర్థం కాలే కదా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక డబ్బాలో లిగో కార్డ్స్ ఉన్నాయనుకోండి. మీరు వాటితో ఇల్లు కడుతూ పోతే ఏదో ఒక టైంలో కట్టిన ఇల్లు మళ్ళీ కడతారు. ఎందుకంటే ఆ కార్డ్స్ అనేవి లిమిటెడ్ కాబట్టి. ఎక్కడో ఒక చోట అచ్చం మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లే వేరే గ్రహం మీద కూడా చూస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళు మనకి చాలా చాలా దూరంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఉన్నారని మనకు తెలియకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బిగ్ బ్యాంగ్ గురించి విన్నారా? బిగ్ బ్యాంగ్ అంటే పెద్ద బ్లాస్ట్ అని అర్థం. ఈ శూన్యంలో ఏమీ లేనప్పుడు ఒక చిన్న బాల్ నుండి ఒక పెద్ద బ్లాస్ట్ జరిగి ఆ బ్లాస్ట్ నుండి వచ్చినదే మన యూనివర్స్, మన గ్రహాలు, మన గెలాక్సీలు, మన నక్షత్రాలని చెప్పుకుంటాం. ఇప్పుడు మనం లెవెల్ 2 గురించి చూద్దాం. ద బబుల్ యూనివర్స్. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మన విశ్వం అనేది ఒక బబుల్ లాగా పుట్టింది. కానీ స్పేస్ లో ఎప్పుడు ఎక్కడో చోట బిగ్ బ్యాంగ్ జరుగుతూనే ఉండొచ్చు. అంటే సబ్బు నీళ్ళల్లో ఎలాగైతే ఎన్నో బుడగలు ఉంటాయో అలాగే మన అంతరిక్షంలో కూడా మన విశ్వం పక్కనే వేరే విషయాలు కూడా ఉండొచ్చని ఈ బబుల్ యూనివర్స్ థియరీ చెప్తుంది. అర్థం కాలే కదా? మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఒక బకెట్ నిండా సబ్బు నీళ్ళు ఊహించుకోండి. అందులో ఒక చిన్న బుడగ మన యూనివర్స్ అనుకోండి. దాని పక్కన ఇంకో బుడగ ఉంది. ఆ పక్కన ఇంకో బుడగలో ఫిజిక్స్ రూల్స్ వేరేలాగా ఉండొచ్చు. మన దగ్గర కాంతి అంటే లైట్ వేగంగా వెళ్తే అక్కడ స్లోగా వెళ్ళొచ్చు. మన దగ్గర గ్రావిటీ ఉంటే అక్కడ అసలు గాలిలోనే తేలుతుండొచ్చు. అంటే అక్కడ పరిస్థితులు మనకంటే పూర్తిగా డిఫరెంట్ గా ఉండొచ్చు. లెవెల్ 3 మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్. ఇది మన నిర్ణయాలు అంటే మన డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సాధ్యమయ్యే అన్ని ఫలితాలు నిజంగానే జరుగుతాయని చెప్పి ఈ మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ మనకు చెప్తుంది. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. చివరి బాల్ కి 6 కొట్టాలి. ఈ విషయంలో రోహిత్ శర్మ 6 కొట్టాడు, ఇండియా గెలిచింది. అదే ప్యారలల్ యూనివర్స్ లో అదే టైంలో రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు, ఇండియా ఓడిపోయింది. అంటే ప్రతి నిర్ణయం లేదా సంఘటన జరిగినప్పుడు విశ్వం 2గా చీలిపోతుంది. ఒక దాంట్లో మీరు డాక్టర్ అయితే మరో దాంట్లో యాక్టర్ అయ్యి ఉండొచ్చు. దీనినే మనం మెనీ వరల్డ్ థియరీ లేదా మెనీ వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నాం. కన్క్లూజన్ ఏంటంటే ఈ 3 విషయాలని మనం ఒక్క మాటలో చెప్పుకుందాం. అచ్చం మనలాంటి వాళ్ళు ఎక్కడ దూరంగా ఉండొచ్చని లెవెల్ 1 చెప్తుంది. మన పక్కనే వేరే ఫిజిక్స్ రూల్స్ ఉన్న విశ్వాలు ఉండొచ్చని లెవెల్ 2 చెప్తుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కొత్త విశ్వాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పి 3వ లెవెల్ చెప్తుంది. ఇవి కేవలం కథలే కాదు, మ్యాథమెటిక్స్ మరియు క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా సైంటిస్టులు చెప్తున్న అవకాశాలు. ఇవన్నీ విన్న తర్వాత మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అసలు మనిషికి ప్యారలల్ యూనివర్స్కి సంబంధం ఏంటి? ఇక్కడ చనిపోయిన మనుషులు వేరే యూనివర్స్లో ఎందుకు బ్రతుకుండాలి? దీని వెనుకలో ఉన్న సైన్స్ ఏంది? ఇది నిజమా లేక మనం ఊహించుకునే ఊహాగానాలా? ఇవన్నీ మీకు ఇంపాసిబుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇవే అబద్ధాలు అనిపిస్తున్నాయి కదా. అబద్ధాలు కాదు, ఇవే నిజాలు. నేను చెప్పట్లేదు, ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తుంది. ఆ ఎక్స్పెరిమెంట్ ఇప్పటి వరకు నువ్వు చదివిన ఫిజిక్స్ లాస్ అని తప్పని చెప్పేసింది. ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ నువ్వు చూస్తుందంతా ఊహ అని చెప్పేసింది. ఆ ఒక్క ఎక్స్పెరిమెంట్ మన ఖగోళ శాస్త్రం, మన కాస్మాలజీ రూపురేఖల్నే మార్చేసింది. అదేదో కాదు,
డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. ఈ ఒక్క ఎక్స్పెరిమెంట్ మీలో ఉన్న ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తుంది. ఈ ఎక్స్పెరిమెంట్ గురించి నేను ఈ వీడియోలో అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే ఈ వీడియో లెంతీ రన్ టైం వల్ల ఆ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్పెరిమెంట్ చాలా టఫ్ అండ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్. అది మీకు అర్థం కావాలంటే కొద్దిగా టైం పడుతుంది. అందుకే నేను అది పార్ట్ 2లో అప్లోడ్ చేయబోతున్నా. ప్లీజ్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి పార్ట్ 2 అని.